గాక యోషువ గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నందుకు ఆ దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరు బహుగా జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాని ప్రేమింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరు బహుగా జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాని ప్రేమింపవలెను. ప్రేమించడంలో జాగ్రత్త పడడం ఏముంది? కొన్ని నిమిషాలు ఈ యొక్క వాక్యంని ధ్యానించడానికి దేవుడు మన కృపను అనుగ్రహించునుగాక. దాని ముందు వచనంలోకి వెళ్దాము. 10వ వచనంలో, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు కనుక మీలో ఒక్కడును 1000 మందిని తరుమును. దేవునికి మహిమ కలుగును. అందుకే దేవుణ్ణి జాగ్రత్తగా బహు జాగ్రత్తగా ప్రేమించమన్నాడు. ఎందుకు బహు జాగ్రత్తగా ప్రేమించమన్నాడు అంటే, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున దేవునికి మహిమ కలుగునుగా. ఆ దేవుడు మనకిచ్చిన మాట చొప్పున అంటే మన దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సామర్థ్యత కలిగిన దేవుడు. ఆ దేవుడు ఏమని వాగ్దానం చేసిండు మనకంటే, మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు, మన కోసం యుద్ధం చేయవాడు. మన దేవుడైన యెహోవాయే. యుద్ధము యెహోవాది. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి యగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏ రాజులు మన ఎదుట నిలవజాలరు. ఏ యొక్క సర్వభౌములు మన ఎదురుగా నిలవజాలరు. ఏ బలశూరులు మన ఎదురుగా నిలవజాలరు. ఎందుకంటే మన పక్షంలో యుద్ధం చేయవాడు మన దేవుడైన యెహోవా. ఆనాడు గొలియాతు ఆ ప్రజలని ఎంతో భయభ్రాంతులుగా చేస్తుండు. ఒక్కటే మాట పలికిండు, ఏమని? మీరందరూ వచ్చి యుద్ధంలో మరణించడం నాకు ఇష్టం లేదు. ఒక్క వ్యక్తి, ఎవరన్నా ఒక్క వ్యక్తి నన్ను జయించగలిగితే నిశ్చయంగా ఈ జయము మీదే. ఈ జయము మీకే నేను ఇచ్చేసి వైదొలిగిపోతాను. ఒక ప్రస్తావన గొలియాతు ద్వారా ఆ యొక్క ప్రజలకు ఆ రోజు వినిపించడం జరిగింది. కానీ ఎవ్వరు ఆ గొలియాత్ ఒక ఆకారంని, ఆ గొలియాత్ ఒక రూపాన్ని చూసి, ఆ గొలియాత్ ఒక ఆకారాన్ని చూసి ఎవ్వరంటే ఎవ్వరు ఆ యొక్క యుద్ధం కోసము ఎవ్వరు ముందుకు వెళ్ళలేదు. ఆ యొక్క యుద్ధంని జరిపించడానికి ఎవ్వరు ముందుకు వెళ్ళలేదు. కానీ దావీదు చిన్న ప్రాయంలో ఉన్నాడు. అప్పుడు చాలా చిన్న ప్రాయము. కానీ అప్పటికే దేవుని ఆత్మ చేత అభిషేకింపబడ్డాడు. దేవుని ఆత్మ చేత ఎందరో అభిషేకింపబడ్డారో, వాళ్ళ స్థితి ఏ విధంగా ఉన్నా, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నా, వాళ్ళు ఎన్నికలేని స్థితిలో ఉన్నా, లేదా వాళ్ళ నడి వయస్కులున్నా, లేదా చిన్న ప్రాయంలో ఉన్న, వృద్ధాప్యంలో ఉన్న, ఏ స్థితిలో ఉన్నా చూడండి, ఆ రోజు ఎలీషా యొక్క ఎముకలు తాకినప్పుడు ఆ యొక్క శవము, ఏ శవమైతే ఆ యొక్క సమాధిలో వేయబడ్డదో ఆ యొక్క శవము లేవడం జరిగింది. అంటే ఎముకలలో ఒక అభిషక్తుని ఎముకలలో కూడా అభిషేకం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విధంగా దావీదు చిన్న ప్రాయం గలవాడు అయినప్పటికీ ఆ యొక్క గొలియాత్ యొక్క, ఎందుకంటే తనకు తెలుసు తన పక్షంలో తన దేవుడు యుద్ధము చేయువాడు, యుద్ధము యెహోవాదని దావీద్కి నిశ్చయంగా తెలుసు. నా పక్షంలో నా దేవుడు యుద్ధం చేయబోతుండు. ఈ సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు మమ్ములని మేము దేవుని బిడ్డలము, దేవుడు మా పక్షంలో ఉండగా మాకు విరోధి ఎవ్వరూ లేరు అనుకొని ఆ యుద్ధ సన్నద్ధులై వెళ్ళినప్పుడు సౌల్తో అంటాడు, నేను వెళ్ళి ఆ గొలియాతుతో యుద్ధం చేస్తా అన్నప్పుడు ఆ యొక్క సౌల్ అంటాడు, నువ్వు శిరస్త్రాన్ని ధరించుకో, నువ్వు యొక్క షీల్డ్ని యుద్ధరంగానికి వెళ్ళడానికి ఉన్న వారికి ఒక సపరేట్ డ్రెస్ ఉంటుంది. ఆ యొక్క డ్రెస్సు అవన్నీ వేసుకొని నువ్వు వెళ్ళుమని చెప్పినప్పుడు అవన్నీ దావీద్కి ఫిట్ అవుతలేవు. ఎందుకంటే దావీదు చిన్నగా ఉన్నాడు. అవొక్క షీల్డులు, అవన్నీ శిరస్సాధనాలు అవన్నీ పెట్టుకోవడానికి ఆయనకు సరిపోతలేవు. అవన్నీ జారిపోతున్నాయి.
ఆయన దేహంలోకి అవి జారి పడిపోతున్నాయి. అవన్నీ నాకొద్దు, నా పక్షంలో నా దేవుడు యుద్ధం చేస్తుండు, నాకు ఇవన్నీ ధరించుకోవాల్సిన అవసరం లేదు అనేసి ఏటిలో నుంచి 5 రాళ్ళను తీసుకుంటాడు. ఆయన రాళ్ళను తీసుకొని ఒక వడిస చేత పట్టుకొని నా 5 ఏటి రాళ్ళను తీసుకుంటాడు. అంతే మన దేవుడు మన పక్షంలో యుద్ధం చేయంగా ఒక్క రాయి గొలియాతుని హతం చేయగలిగింది. దేవునికి మహిమ కలుగునుగా. ఓన్లీ ఫార్మాలిటీ కోసము దావీదు యుద్ధం చేయడానికి పోయిండు. కానీ నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పించువాడు నా దేవుడైన యెహోవా. మన చేతులకు యుద్ధమును, మన వేళ్లకు పోరాటమును నేర్పువాడు మన దేవుడైన యెహోవా. ఆయన మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరు? ఆయన మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరు? ఎందుకంటే నీ పక్కకు 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కకు 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రానే రాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏమంటుంటాడండి, యుద్ధము చేయువాడు కనుక తానే మీ కొరకు యుద్ధము చేయవాడు కనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. దేవునికి మహిమ కలుగునుగాక. మీలో ఒకడు 1000 మందిని తరుమును అంటే అంత బలంని, అంత శౌర్యాన్ని ఆ దేవుడు మనలో ఉంచిండు. ఎందుకంటే మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆ యొక్క దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే మనం నింపబడతామో, ఆ యొక్క దేవుని ఆత్మ ఎందరిలో పనిచేస్తుందో వాళ్ళ జీవితంలో అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకంటే నన్ను బలపరచువాడు నాలో ఉండగా అసాధ్యమైనది లేనే లేదు. నన్ను బలపరుస్తున్న నా దేవుని యందు నేను జయంని పొందుకోగలుగుతా. నన్ను బలపరుస్తున్న నా దేవుని యందు నేను విజయంని పొందుకోగలుగుతా. నా యొక్క విజయము నా దేవుని యందు ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకేమంటుంటాడండి, మీ కొరకు యుద్ధం చేయవాడు గనుక మీలో ఒక్కడును 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాని ప్రేమింపవలెను. ఒక్కటొకటి చెప్తుండు, మీ మీ యుద్ధాలని, మీ పోరాటాలని ఆ దేవుడే పోరాడబోతుండు. మీరు పోరాడాల్సిన అవసరం లేదు. మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మీరు నెమ్మదిగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ యుద్ధాలలో, మీ పోరాటాలలో మీ శత్రువులని వేటాడడానికి, అది ఏ రకమైన శత్రువైనా పర్వాలేదు, అది రోగమనే శత్రువైనా పర్వాలేదు, అది అనారోగ్యమైన శత్రువైనా పర్వాలేదు, అది ఏ రకమైన శత్రువైనా పర్వాలేదు, ఆ యొక్క శత్రువులతో పోరాడడానికి దేవుడు సిద్ధమై ఉన్నాడు. ఎప్పుడైతే ఆ దేవుని మీరు ఆశ్రయిస్తాడో, ఆయన నమ్మదగిన దేవుడు. ప్రతి స్థితిలో, ప్రతి పరిస్థితిలో మనం ఆయనని ప్రేమించగలిగితే, మనం ఆయనని హత్తుకోగలిగితే, మనం ఆయనని వెతకగలిగితే నిశ్చయంగా మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. మన దేవుని యందు నిరీక్షించువారు ఎన్నడూ సిగ్గునొందరు. ఆ దేవుని యందు ఎప్పుడైతే మనం నిరీక్షణ కలిగి ఉంటామో, ఆ దేవుని యందు ఎప్పుడైతే మన మనస్సు, ఎవని మనస్సు అయితే నీ మీద ఆనుకొని ఉన్నదో వాని పూర్ణ శాంతి గలవాడిగా చేసేదవు. అవును, ఎప్పుడైతే మన మనస్సు ఆయన పైన ఆనుకొని ఉంటుందో దేవుడు మనకు శాంతిని, సమాధానంని అనుగ్రహించే దేవుడు. ఇంతకుముందు సహోదరి సాక్ష్యం చెప్పింది. అవును, ఎంతో కల్లోలమైన పరిస్థితిలో నేనున్నా, ఎంతో వేదనకరమైన స్థితిలో నేనున్నా, అసలు నేను ఈరోజు సజీవ లెక్కలో నేనున్నాను అంటే ఆ దేవుని యొక్క కరుణా కటాక్షం, ఆ దేవుని యొక్క సమాధానం నా హృదయంలో ఏలుతున్నది. కాబట్టి ఆ దేవుని బట్టి నేను నిరీక్షించగలుగుతున్నా. ఆ దేవుని బట్టి ఈరోజు నేను సజీవ లెక్కలో ఉండగలుగుతున్నా. నా దేవుడు సజీవుడు. నా దేవుడు సజీవుడైన దేవుడు నన్ను కూడా సజీవ లెక్కలో ఉంచి, నన్ను సేద తీర్చి, నన్ను బలపరుస్తున్నా. ప్రతి నిత్యము, ప్రతి పూట, ప్రతి నిత్యము నా దేవుడు నన్ను బలపరుస్తుండు. నా బలహీనతల యందు నా దేవుని యొక్క బలము నన్ను బలపరుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, ఎప్పుడైతే మనము బలహీనలమో అప్పుడు దేవుని యందు బలవంతులమై ఉన్నాము. మన బలహీనతల యందు, ఎందుకంటే మన బలహీనతలను, మన వ్యసనములను, మన దోషములను, మన పాపములను, మన అతిక్రమములను ఆయన భరించి
ఆయన రక్తంతో మన అతిక్రమములని తుడిచివేసిండు, మన పాపములని కడిగివేసిండు, మన దోషములని తుడిచివేసిండు. ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రశస్తమైన రక్తాన్ని మన కోసం చిందించండు. అమూల్యమైన రక్తంని ఆయన చిందించండు. నిర్దోషమైన రక్తం, ఆయన రక్తం నిష్కలంకమైన రక్తం. ఆ యొక్క రక్తాన్ని మనం ఆశ్రయించడం, ఆ యొక్క నామము అన్ని నామముల కన్నా పై నామంని మనం ఆశ్రయించడం. ఆ నామంలో శక్తి ఉంది, ఆ నామంలో బలం ఉంది. యేసయ్య నామంలో శక్తి ఉంది, యేసయ్య నామంలో బలం ఉంది. ఆ బలమైన నామాన్ని మనం ఆశ్రయించడము, ఆ బలమైన నామాన్ని మనం ధరించుకున్నాము. అవును, మన బలహీనతలు, ఎన్ని బలహీనతలు మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఏ స్థితి, ఏ పరిస్థితి మనని ఏమి చేయలేదు, ఏ పరిస్థితి మనని కదల్పజాలదు, ఏ పరిస్థితి మనని పాడద్రోయజాలదు. నా తండ్రి చిత్తం లేనిది మన జీవితంలో ఏది సంభవించది. ఆ దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి శోధన ముందుగా ప్రతి శోధన ఆయన దుష్టుడు ఆనాడు యోబుని శోధించాలంటే దుష్టుడు ఆ దేవునితో పర్మిషన్ తీసుకుండు. ఆ దేవుడు ఆజ్ఞిస్తే తప్ప శోధన మనని ముట్టది. అవును, దేవుడు ఎందుకు ఆజ్ఞిస్తాడు? ఆ శోధనకి ఎందుకు ఆజ్ఞనిస్తాడు? ఎందుకు ఆ శోధన మన జీవితంలో ఎంటర్ కావడానికి దేవుడు పర్మిషన్ ఇస్తాడంటే, ఆ దేవుడు ఆ యొక్క శోధనలో, ఆ యొక్క శ్రమలలో ఆ దేవుడు మొట్టమొదటిగా మనని శుద్ధ సువర్ణంగా మార్చి మన బలీనతలను బలంగా మార్చడానికి ఆ శోధనలు మన జీవితంలో ఎలవ్ చేస్తాడు. రెండవదిగా ఆ యొక్క శోధనని జయించే సామర్థ్యత నీకు ఇవ్వడం కోసము ఆ శోధనని నీ జీవితంలో, నా జీవితంలో ఎలవ్ చేయడం జరుగుతుంది. అది మనని కాల్చివేయది, అది మనని పాడద్రోలది, అది మనని నాశనం చేయది. ఓన్లీ దాని నుంచి మనము మేలు పొందుకోవడానికి, మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకమంటుండి. రాత్రికాల సమయంలో దేవుడు అంటుండు, మేలు చేయి ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుము. అవును, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో నేను నీకు తోడైనా, ప్రతి విషయంలో నీకు మేలు చెయ్యాలని నేను ఉద్దేశిస్తున్నా. నా చిత్తం నీకు మేలు చెయ్యాలనేసి. అవును, ఆనాడు యోబు జీవితంలో అనేక భయంకరమైన శోధన. తన బిడ్డలను కోల్పోయాడు, తన ఆస్తిని కోల్పోయాడు, తన ఉన్న భవనాలని కోల్పోయాడు, తన పనివారిని కోల్పోయాడు, గొర్రెలని కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. రిక్తునిగా పెంట కుప్ప మీద ఉన్నాడు. అయినప్పటికీ అన్నీ కోల్పోయినా దేవుని యందు నిరీక్షణ కోల్పోలేదు యోబు. దేవుని యందు విశ్వస్తతను కోల్పోలేదు యోబుకు తెలుసు, నా దేవుడు నమ్మదగిన దేవుడు. నేను ఏ స్థితిలో ఉన్నా, నేను ఏ పరిస్థితిలో ఉన్నా, ఆ యొక్క స్థితిలో ఏ స్థితిలో యోబున్న ఆ స్థితిలో ఆ దేవుని ఆరాధించుకుంటున్నాడు. ఆ దేవుడు ఆ యొక్క యోబు యొక్క నమ్మకాన్ని వమ్ము చేయలేదు. యోబుని ఘనపరచాలని, యోబుని రెండంతలుగా దీవించాలనే దేవుని ఉద్దేశంతో యోబుకు శ్రమని దేవుడు అలౌ చేసిండు. ఆ యొక్క శ్రమ యోబు జీవితంలో రావడానికి దేవుడు అనుమతించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ శ్రమలలో, నా శ్రమలలో దేవుడు మనకు శ్రమలను అలౌ చేసిండు అంటే ఆ శ్రమలలో నుంచి ఆయన మహిమని తీసుకురావడానికి, రెండంతలుగా మనని దీవించడం కోసమే దేవునికి మహిమ కలుగును గాక. ఇది పరీక్ష సమయము. ఈ సమయంలో ఎంతమంది అయితే అవును ప్రభువా మేము సిద్ధంగా ఉన్నాము, ఏ స్థితిలో మీరు మమ్మల్ని నడిపించాలనుకున్న ఆ పరిస్థితిలో మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాము, మా విశ్వాసాన్ని మేము కోల్పోకుండా, మా నమ్మకత్వాన్ని మేము కోల్పోకుండా మిమ్మల్ని వెంబడించడానికి మేము రెడీగా ఉన్నామని ఎంతమంది అయితే వాళ్ళ హృదయాలలో యోచించుకుంటుందో నిశ్చయంగా వాళ్ళు రెండంతల దీవెనలకు పాత్రులు కాబోతుండ్రు. దేవునికి మహిమ కలుగును గాక. 6 బాధల నుంచి నిన్ను తప్పించిన 7వ బాధ కలిగినను నిన్ను తప్పించడానికి నేను సామర్థ్యత కలిగి ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటుడు, బాధ రెండో మారు రాకుండా బొత్తిగా నేను దాన్ని నివారించదను. అవును, ఈ యొక్క
నీ యొక్క తప్పిదంలో నుంచి, నీ యొక్క బలీనతలో నుంచి నేను ఒక పాఠంని నీకు నేర్పించబోతున్నా. ఆ పాఠం ఏందంటే బాధ రెండో మారు నీ జీవితంలోకి రాకుండా బొత్తిగా నేను దాన్ని నివారింపజేయబోతున్నా. ఇటువంటి తప్పిదములు ఇంకా మరి నీ జీవితంలో నీ పిల్లల తరాలలో జరగకుండా దాన్ని సంపూర్ణంగా నివారించడం కోసమే, దాన్ని సంపూర్ణంగా నీ వంశావళుల నుంచి ఏ ఒక్కరిలో ఇటువంటి మోసాలు, ఇటువంటి దగలు, ఇటువంటి కుట్రలు సంభవించకుండా ఉండడం కోసమే దేవుడు ఈ యొక్క శ్రమని మన జీవితాలలోకి పర్మిట్ చేయడం జరిగింది, అలౌ చేయడం జరిగింది. బాధ రెండో మారు రాకుండా బొత్తిగా దేవుడు దాన్ని నివారింపజేయబోతున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. అవును, దొంగ దొరికినప్పుడు ఎంత చెల్లించాల్సి వస్తుంది? ఏడంతలుగా చెల్లించాల్సి వస్తుంది. అవును, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏది మనం కోల్పోయినామో సమయంని కోల్పోయినామా, ధనాన్ని కోల్పోయినామా, మనశ్శాంతిని కోల్పోయినామా, ఏది ఆరోగ్యాన్ని కోల్పోయినామా, ఏది కోల్పోయినా కానీ ఆ దేవుడు ఆయన యందు నిరీక్షించు వారికి ఆ దేవుడు ఏడంతలుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ విధంగా యోబు జీవితంలో యోబు కోల్పోయిన ప్రతిదీ దేవుడు రెండంతలుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నా జీవితాలలో కూడా ఏవైతే మనం కోల్పోయినామో దాన్ని ఏడంతలుగా, రెండంతలుగా, మూడొంతలుగా, నాలుగొంతలుగా, ఏడంతలుగా ఇవ్వడానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందరైతే ఆయన ఎందు నిరీక్షించుంటారో వాళ్ళని ఎన్నడూ సిగ్గుపరచనియని దేవుడు. ఎందుకంటే ఆయన మన పక్షంలో యుద్ధం చేయబోతుంది. తానే మీ కొరకు యుద్ధము చేయవాడు కనుక మీలో ఒక్కడును 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహుగా జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాని ప్రేమింపవలెను. దేవుడు ఒక్కటొక ఆజ్ఞ ఈరోజు ఇస్తుండు. ఎన్ని యుద్ధాల మధ్యలో నువ్వు ఉన్నావో, ఎన్ని పోరాటాల మధ్యలో నువ్వు ఉన్నావో, జాగ్రత్తగా నీ దేవుని ప్రేమించు. దేవుడు ఒక్కటే ఆజ్ఞ ఇస్తుండు, జాగ్రత్తగా నీ దేవుని నువ్వు ప్రేమించు. నువ్వు ఇంకా అది ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఆ యుద్ధము యెహోవాది. ఆయననే చూసుకుంటాడు. ఆయననే నీ పక్షంలో జయంను అనుగ్రహిస్తాడు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఆ దేవుని జాగ్రత్తగా ప్రేమించు. చాలా సింపుల్ పని. దేవుడు మనకు యుద్ధాలు చేయమంటలేడు, పోరాటాలు చేయమంటలేడు, శత్రువుతో పోరాడమంటలేడు, మనుషులతో పోరాడమంటలేడు, సమస్యలతో పోరాడమంటలేడు. దేవుడు ఒక్కటే, జాగ్రత్తగా నన్ను ప్రేమించు. ఎందుకంటే నా యందు నిరీక్షించు వారిని నేను ఎన్నడూ సిగ్గుపడనీయను. నా యందు నిరీక్షించు వారిని నేను ఎన్నడూ త్రోసివేసే దేవుడను గాను, సిగ్గుపరిచే దేవుడను గాను, అన్యాయస్తుడను గాను, న్యాయాధిపతి ఆయన భూలోకానికి న్యాయం తీర్చే ఒక గొప్ప న్యాయాధిపతి అయిన ఆ దేవుని మనం శరణుజొచ్చి ఆయనను ఆశ్రయిస్తున్నాము. ఆ దేవుడు మన ప్రతి ఒక్క అవసరతని ఆయన మహిమాధైశ్వర్యంతో తీర్చి ఆయన యందు నిరీక్షణ కలిగి ఆయనని వెతికి వెంటాడి ఆయనని ప్రేమించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మహాపరిశుద్ధుడవైన తండ్రి, ఈరోజు